తెలియజేస్తా ఉన్నాం. ఇందాక ఆరాధనలో మందిరం కూర్చోవడానికి కూడా ఇరుకిరుగ్గా ఉంది, ఖాళీగా ఉండిపోయింది. నేను త్రాగుంట్లో అనుకున్నా, మనోళ్ళు కూడా అలవాటు చేసుకున్నారా? ఆరాధన వరకేనా, మిగతా అవసరం లేదా? దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. 23వ అధ్యాయం, అదే గ్రంథం 23వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని బలపరచెను. 18వ వచనం. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. మిగిలిన వచనాలు సహాయంగా మనం చదువుకుందాం. ఈ వాక్య భాగం మనందరికీ అర్థమగునట్లు, దేవుడు మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదివిన లేఖన భాగమును దీవించండి. గ్రంథము నీది, లేఖనములు నీవి. ప్రభువా, నీ లేఖనములను మేము ఆలోచన చేయడానికి, ధ్యానం చేయడానికి, మేము నేర్చుకోవడానికి తగిన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఇక్కడ వట్టివాడు, మట్టివాడు, నిష్ప్రయోజకుడైన నీ దాసుని ప్రభువా నువ్వు నిలవబెట్టుకున్నావు. ఈ దీనదాసుని నీ ఆత్మతో, నీ జ్ఞానముతో నింపండి. నీవే మాటలాడండి ప్రభువా. మేము మాటలాడుట ద్వారా ఏ ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. నీవు మాటలాడితే అది ప్రయోజనం, అది ఉజ్జీవం, అది మేలు. ప్రభువా, నీవే మా అందరితో మాటలాడండి. మా ప్రియులకును వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును దయచేసి అపవాది క్రియలను లయపరచండి. అపవాది శోధకుడు అనేక విధాలుగా మభ్యపెట్టి నీ వాక్యమును వినకుండా మా మనసులను తప్పుదోవ పట్టించేవాడుగా ఉంటాడు. వాడి ఆలోచనలను తుత్తునీలుగా చేయండి. ప్రభువా, నీ అధికారమునకు మేము ఒప్పుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మా అందరితో నీవే మాటలాడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున
ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన ఈ లేఖన భాగంలో 18వ అధ్యాయం అలాగే 23వ అధ్యాయం 16వ వచనం నుండి 18 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉన్న లేఖనాలను మనం ఆలోచన చేస్తే, మన దృష్టి అక్కడ నిలిపితే, ఇద్దరి మధ్య స్నేహం, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది. వారెవరు? వారిద్దరు ఎవరు? క్లియర్గా స్పష్టంగా అక్కడ రాయబడినాయి ఆ రెండు పేర్లు. ఎవరాళ్ళు? వాళ్ళిద్దరు దావీదు, యోనాతాను. దావీదు గొర్రెల కాపరి. దావీదు తండ్రి ఎవరు? యెషయి. యోనాతాను ఎవరు? యోనాతాను? మాట రావట్లా. యోనాతాను సౌలు కుమారుడు, ఇశ్రాయేలీల రాజకుమారుడు, యువరాజు, సౌలు తరువాత రాజు. ఈ యోనాతాను దావీదుతో అంటున్నాడు 23వ అధ్యాయం 16వ వచనంలో, నిశ్చయముగా నువ్వు రాజు వగుదువు. విచిత్రంగా ఉంది కదా ఈ మాట. నిశ్చయముగా నువ్వు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదునంటున్నాడు. ఎవరు? యోనాతాను, రాజకుమారుడు, సౌలు కుమారుడు. ఎవరితో? దావీదుతో. దావీదు ఎవరు? యెషయి కుమారుడు, గొర్రెల కాపరి. ఒక రాజకుమారుడు ఒక గొర్రెల కాపరితో స్నేహాన్ని, సంబంధాన్ని పెంచుకుంటున్నాడు. దావీదు యూదా గోత్రమునకు చెందినటువంటి వాడు. యోనాతాను బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి వాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. వీరిద్దరి స్నేహం ఎంత గొప్పదో. ఈ గ్రంథం, ఆ తర్వాత రాజుల గ్రంథం, ఆ తర్వాత దినవృత్తాంతముల గ్రంథాలు, సమూయేలు 2 గ్రంథాలు మనం ఆలోచన చేస్తే, చదివితే, సొలొమోను తరువాత ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలైపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు అయిపోయినాయి. ఆ 2 గోత్రాలు యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. ఈ 2 గోత్రాలు కలిసి ఒక రాజ్యంగా ఏర్పడ్డాయి. ఆ 2 గోత్రాలు ఒక రాజ్యంగా ఏర్పడడానికి ఒక చక్కటి చిన్న ఉదాహరణ దావీదు యోనాతానుల స్నేహం. ఎంత విచిత్రమో కదా. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ వారు ఒక రాజ్యంగా ఏర్పడడానికి కారణమయ్యింది. ఒక చిన్న ఉదాహరణ ఇది. యెషయి కుమారుడైన దావీదును సౌలు కుమారుడైన, యువరాజైన, రాజకుమారుడైన యోనాతాను ప్రేమిస్తున్నాడు. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అని చెప్తున్నాడు. 18వ అధ్యాయంలో మనం చదువుతాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు, మొదటి వచనంలో, యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయెను. ఆగుదాం అక్కడ. కలిసిపోయింది. ఏం మాట్లాడాడు సౌలుతో దావీదు? అక్కడ కాదు ఉండాల్సింది అక్కడ. యాక్చువల్గా సౌలు దావీదుతో మాటలాడుట చాలించిన తరువాత అని ఉంటే మనకు క్లియర్గా ఉండేది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయించాడు. అక్కడ దావీదు మాటలాడటానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకు లేదు? ముందు అధ్యాయాల్లో మనం ఆలోచన చేస్తే 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నీ మనం ఆలోచన చేస్తే దావీదును చంపాలని సౌలు అనేక పర్యాయాలు, అనేక సార్లు ప్రయత్నం చేసినటువంటి వాడు. సౌలు రాజుగా ఉన్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు దావీదును? సౌలు వేల కొలదియు
దావీదు 10,000 కొలదియు సంహరించిరి అనే స్త్రీలు పాట పాడారు. ఎప్పుడు? 17వ అధ్యాయంలో గొల్యాతును చంపినప్పుడు స్త్రీలు పాడిన పాట సౌలు హృదయంలో ఏమైపోయింది? దావీదు మీద కోపం, దావీదు మీద ద్వేషం, దావీదు మీద ఈర్ష ఎక్కువైపోయింది. ఒక పాట, ఒక 2 వచనాల పాట, 2 చరణాల పాట సౌలును ఒక దావీదు మీద విషపు చూపు నిలిపే స్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఆలోచన చేద్దాం. అందుకే సౌలు అనేక సార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈట విసిరాడు, గోడకు నాటాలని చూశాడు, తరుముతున్నాడు, చంపాలని చూస్తున్నాడు. అలాంటి వ్యక్తితో ఇక్కడ రాసిన మాట చూద్దాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు, సౌలు దావీదుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయింది. ఇంకేమంటున్నాడు? 23వ వచనంలో, 23వ అధ్యాయంలో మనం చదువుతాం. 23 కాదు, 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయంలో 4వ వచనంలో యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాటలాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాడు. ఆగుదాం. దావీదులో ఏ దోషం లేదు, దావీదులో ఏ తప్పు కనబడలేదు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దావీదును చంపాలని చూస్తున్నాడు. యోనాతాన్ ఏం చేస్తున్నాడు? దావీదుతో స్నేహాన్ని కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. దావీదును 18వ వచనంలో మళ్ళా చదువుదాం, మనం అదే మాట మనం చూద్దాం. దావీదు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఇంకో మాట చదువుతాం, కింద వచనాలకు రండి. అక్కడ ఏమంటున్నాడు? ప్రేమించెను మొదటి వచనంలో. ఆ తరువాత 3వ వచనంలో చూడండి, అతనిని ప్రేమించుచు అని అంటున్నాడు. స్పష్టంగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమించాడు. తర్వాత 3వ వచనంలో ఏమంటున్నాడు? ప్రేమించుచు. ప్రేమించి యోనాతాను వదిలిపెట్టిన వాడు కాదు, అందరితో ఆగిపోయినటువంటిది కాదు, అంతటితో వదిలివేసినటువంటి వాడు కాదు యోనాతాను. ఏమంటున్నాడు అక్కడ? అతనిని ప్రేమించుచు అని అన్నాడు. కింద అంటున్నాడు, యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను అని అంటున్నాడు. చూడండి, యోనాతాను దావీదును ప్రేమిస్తున్నాడు. ఇద్దరి హృదయాలు కలిసిపోయాయి, పెనవేసుకొని పోయాయి, కలిసిపోయారు. ఒకే మాట, ప్రాణ స్నేహితుడు, నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదు ప్రభువుకు సూచనగా కనబడుతున్నాడు. యోనాతాను నమ్మిన విశ్వాసికి సూచనగా కనబడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? దావీదు ఎవరికి ఛాయగా కనపడుతున్నాడు? ప్రభువుకు సూచగా. మన రక్షకుడు, మన ప్రియుడు, మన ప్రభువుకు సూచన ఎవరు? దావీదు కనపడుతున్నాడు. యోనాతాను ఎలా కనిపిస్తున్నాడు? విశ్వాసి, నమ్మిన మనకు సూచనగా కనబడుతున్నాడు యోనాతాను. అందుకే యోనాతాను అంటున్నాడు, దావీదు హృదయముతో కలిసిపోయింది, ప్రేమించెను, ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నువ్వు నా ప్రియుడువు, నువ్వు నా ప్రాణ స్నేహితుడువు అని నిబంధన చేసుకున్నాడు. ఇంకొక మాట చదువుదాం. అలాగే 19వ అధ్యాయంలోనే 19వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఆగండి,
4వ వచనములో నుండి ప్రమాణము చేసెను అనే మాట కనిపిస్తుంటుంది. 20వ అధ్యాయంలో చూడండి, 20వ అధ్యాయంలో 19:6 సౌలు చేసిన ప్రమాణం, అది యోనాతాను చేసిన ప్రమాణం చేయించుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు దావీదుతో. చూడండి, అది సౌలు చెప్పిన మాట. అది యోనాతాను ప్రమాణం, దావీదుతో యోనాతాను ప్రమాణం చేసుకొనుట 23వ అధ్యాయంలో కనపడతాయి, 20వ అధ్యాయంలో కనపడతాయి, 19వ అధ్యాయంలో కనపడతాయి, 18వ అధ్యాయంలో కనపడతాయి. వారి మధ్య ప్రేమ, వారి మధ్య స్నేహం, వారి మధ్య సంబంధం ఎంత విశేషంగా కనబడుతుందో చూడండి. 23:18వ వచనం, వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నారు. 20వ అధ్యాయం 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. ప్రమాణం చేస్తున్నాడు దావీదు చేత. మనం ప్రాణ స్నేహితులం, నిబంధన చేసుకుందాం, ప్రమాణం చేసుకుందాం, మరలా ప్రమాణం చేయించుకుందాం. ప్రమాణం చేయించుకున్నటువంటి స్నేహం. యోనాతాను దావీదును ప్రేమించుచూ ఉండెను. ఆ ప్రేమను బట్టి ప్రమాణము చేసెను, ఆ ప్రేమను బట్టి నిబంధన చేసుకొనెను. వారిద్దరి మధ్య మధురమైన స్నేహం, వారిద్దరి మధ్య మధురమైన గోష్ఠి, వారిద్దరి మాటలు మధురమైనవిగా ఉన్నాయి. కానీ సౌలు దావీదు మీద ఎలా ఉన్నది? దావీదు మీద సౌలు చూపు ఎలా ఉంది? విషపు చూపు నిలిపెననే మాట మనం చదువుతూ ఉన్నాం. చంపాలి, గోడకు నాటాలి, ఈటితో పొడవాలి, ఇవే ఆలోచనలు. అందుకే యోనాతాను అంటున్నాడు దావీదుని గూర్చి 19వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుదాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాటలాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసెను గనుక రాజా, నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికి గొప్ప రక్షణ కలుగజేసును, అది నీవే చూచి సంతోషించితివి కదా అని అంటున్నాడు. యోనాతాను దావీదుతో స్నేహాన్ని పెంచుకోవడానికి, యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా పెంచుకోవడానికి ఊరికే చెప్పలేదు. నాకు ఒక స్నేహితుడు ఉండాలని యోనాతాను దావీదును ఎన్నుకోలేదు. దావీదులో ఉన్న యోగ్యతలు, దావీదులో ఉన్న అర్హతలు, దావీదులో ఉన్న మంచి లక్షణాలను చూసి యోనాతాను దావీదును స్నేహితునిగా భావించాడు. చూడండి, అక్కడ 19వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదివితే అక్కడ ఏమంటున్నాడు? నా తండ్రి, అతడు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాదు. ఏ తప్పు చేయనివాడు దావీదు. చేశాడా? చేయలేదా దావీదు? తర్వాత చేశాడు. ఈ సందర్భంలో ఇక్కడ దావీదు ఏ లోపం, ఏ తప్పు చేయనివాడు, ఏ తప్పిదమును చేయనివాడు, ఏ దోషము చేయనివాడు, ఏ నేరము చేయనివాడు. మన ప్రభువు ఏ దోషము, ఏ లోపము లేనివాడు. నాలో పాపమున్నదని ఎవరు స్థాపింపగలరని పలికినవాడు మన ప్రియరక్షకుడు. దావీదుకు పోలిక, దావీదు ప్రభువుకు పోలిక, ప్రభువుకు సూచన, ప్రభువుకు ఛాయగా కనబడుతూ ఉన్నాడు. ఏ తప్పిదము లేనటువంటి వాడు.
దావీదు తప్పిదాన్ని తప్పుగా చూసి ఏముందులని వెళ్ళేవాడు కాదు. దావీదు తప్పును తప్పుగా గుర్తిస్తాడు. తప్పును తప్పుగా గుర్తిస్తాడు. ఏం చేశానో, నేనేం చేశానో అని దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి అనుభవం కలిగిన వాడు దావీదు. చిన్న పిల్లవాని వలె దేవుని సన్నిధిలో ఎక్కి ఎక్కి ఏడ్చి ఒప్పుకునే స్వభావం దావీదులో. ఈ స్వభావం దావీదు స్వభావం, దావీదు లక్షణాలు, దావీదు యోగ్యతలు అన్నీ చూసిన యోనాతాను దావీదుని ఏమంటున్నాడు? నా ప్రాణ స్నేహితుడు అని అంటున్నాడు. ఎలా చూసాం ప్రభువును మనం? ప్రభువును ఏ కోణంలో చూసావు? ప్రభువులో ఉన్న యోగ్యతలు ఏయో నిన్ను ఆకర్షించాయి? రోగాలు పోతాయని నమ్ముకున్నామా? ఆశీర్వాదాలు వస్తాయని నమ్ముకున్నామా? మేలు జరిగిద్దని నమ్ముకున్నామా ప్రభువుని? ఆలోచించాలి. కానీ యోనాతాను దావీదుని ఎలా ప్రేమిస్తున్నాడు? ప్రాణ స్నేహితునిగా. ఎందుకు ప్రేమించాడు? ప్రేమించడానికి కారణం దావీదులో ఉన్న యోగ్యతలు, దావీదులో ఉన్న అర్హతలు. మనల్ని ప్రభువును ప్రేమించడానికి, ప్రభువును చేరుకోవడానికి, ప్రభువు నమ్మడానికి ఆయన గుణలక్షణాలేంటో మనం తెలుసుకోవాలి, మనం అంగీకరించాలి, మనం ఎరగాలి. చూడండి, దావీదు నీ విషయంలో ఏ దోషమును, ఏ తప్పిదమును చేయనివాడు. కింద వచనంలో తర్వాత మాట ఏమన్నాడు? చేసినవాడు కాక బహుమేలు చేసెను అని అంటున్నాడు. దావీదు కీడు చేసేవాడు కాదు, మేలు చేసేటువంటి వాడు. ఎవరి విషయంలో కూడా కీడు చేయని వాడు. సౌలు విషయంలో కీడు చేయలేదు. అలాగే తన కుమారుడైన అబ్షాలోము విషయంలో కీడు చేయని వాడు దావీదు. వెంటబడుతున్నా, తరుముతున్నా, చంపాలని చూస్తున్నా ఎదురు తిరగని వాడు దావీదు. ఏ కీడు చేయని వాడు. బహుమేలు చేసెను మన ప్రభువు. మన కొరకు గొప్ప కార్యము చేసినవాడు, మనకు మేలు చేసినవాడు. నరకానికి వెళ్ళవలసిన మనలను, ఉగ్రత క్రింద ఉన్న మనలను, పాపములో ఉన్న మనలను విమోచించడానికి దేవాతి దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకమునకు పంపగా మనందరి కొరకు ఏమయ్యాడు? ఆయన కల్వరి శిలువలో బలి అయిపోయాడు. తన రక్తాన్ని కార్చాడు, ప్రాణమునర్పించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచిన వాడు, గొప్ప మేలు చేసిన వాడు మన ప్రభువు. ఏ తప్పిదము లేనివాడు దావీదు, బహుమేలు చేసిన వాడు దావీదు. కింద వచనాల్లో చూద్దాం. అతను 5వ వచనం, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకు అందరికి గొప్ప రక్షణ కలుగజేసినవాడు. ప్రాణమునకు తెగించి ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసిన వాడు దావీదు. గొల్యాతును చంపాడు తన ఖడ్గము చేత. గొల్యాతు ఖడ్గము చేత తన తలను నరికి తలను తీసుకొని వచ్చిన వాడు దావీదు. ఇశ్రాయేలుకు ఆధీనమున గొప్ప రక్షణ కలుగజేసిన వాడు మన ప్రియరక్షకుడు, మన ప్రభువు. గొప్ప రక్షణ, ఎవరు చేయని కార్యం. ఆయన మన కొరకు కల్వరి శిలువలో బలి అయిపోయిన కార్యం. ప్రపంచమంతటికి, మానవాళికి అంతటికి, సృష్టి అంతటికి గొప్ప రక్షణ కలుగజేసిన వాడు మన ప్రియరక్షకుడైన మన ప్రభువు. చూడండి, ఆయన గొప్ప రక్షణ కలుగజేసిన వాడు. యోనాతానును దావీదును చూశాడు. దావీదులో ఉన్న యోగ్యతలు చూశాడు, దావీదులో ఉన్న అర్హతలు చూశాడు. ఆయన ఎందుకు ప్రేమించాలో చూశాడు, ఎలా ప్రేమించాలో చూశాడు. అందుకే ఏమంటున్నాడు యోనాతాను దావీదుతో? నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అని ఏమంటున్నాడు అక్కడ 18వ అధ్యాయంలో? నిబంధన చేసుకున్నాడు. 20వ అధ్యాయం 17వ వచనంలో మరలా ప్రమాణం చేసుకున్నాడు. 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో మరలా నిబంధన చేసుకున్నాడు. చూడండి, ప్రభుతో మన స్నేహం, ప్రభుతో మన సంబంధం, ప్రభుతో మన సాన్నిహిత్యం, ప్రభుతో మనం ఎలా మాట్లాడుతూ ఉన్నాం. చూడండి,
యోనాతాను తన తండ్రికైన సౌలుకు, రాజైన సౌలుకు ఏం చెప్తున్నాడు అక్కడ? ఆ మాటలను బట్టి గుణపాఠం చెప్తున్నాడు. నా తండ్రి, నువ్వే చూసావు కదా, దావీదు యోగ్యతలు నువ్వు ఎరుగుదువు కదా, నువ్వెందుకు ఈటెను నాటాలంటున్నావు, ఎందుకు చంపాలనుకున్నావు, ఎందుకు తరమాలనుకుంటున్నావు అని సౌలును మందలిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చిన్నవాడైనా తండ్రిని మందలిస్తున్నాడు. మందలించాలి, అందరినీ లోపాలుంటే సరిచేయాలి, హెచ్చరించాలి, సంఘములో ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, సంబంధాన్ని కొనసాగించాలి, సహవాసాన్ని కొనసాగించాలి. ప్రభువును బట్టి ప్రతి ఒక్కరిలో మనం హెచ్చరించాలి, ప్రేమించాలి, ప్రేమను కొనసాగించాలి. యోనాతాను అంటున్నాడు, ఎందుకు నా తండ్రి, మై డాడీ, ఎందుకు నువ్వు దావీదును చంపాలని చూస్తున్నావు, ఈటెను పొడవాలనుకుంటున్నావు? అతడు ఏ తప్పిదములు చేసిన వాడు కాదే, బహుమేలు చేసినటువంటి వాడే, ప్రాణమునకు తెగించి మనకు గొప్ప రక్షణ కలుగజేసినటువంటి వాడే అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఆలోచిద్దాం, యోనాతాను ఏమన్నా సామాన్యుడా? పరాక్రమశాలి, యుద్ధవీరుడు. 13వ అధ్యాయము నుండి ఆయన పోరాటాన్ని మనం చూస్తాం. 13వ అధ్యాయం నుండి యోనాతాను పోరాటం. సైనికుల దగ్గర, ఎవరి దగ్గర కత్తి లేనప్పుడు యోనాతాను దగ్గర ఒక్కరి మాత్రమే కత్తి ఉంది. 13వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చదువుతాం, ఒక్కడి దగ్గర మాత్రమే కత్తి ఉంది. 14వ అధ్యాయంలో పోరాటం చేస్తున్నాడు యోనాతాను ఒక్కడే, తండ్రి కూడా లేడు పక్కన. యుద్ధంలో పోరాడుతూ ఉన్నాడు యోనాతాను. ఒక పనివాడు మాత్రమే యోనాతాను ప్రక్కన ఉన్నాడు. ఒక్కడే కత్తి, ఒక్కటే కత్తి. ఎవరి దగ్గర కత్తులు లేనప్పుడు, ఈటెలు లేనప్పుడు యోనాతానుకు ఒక్కడే కత్తి పట్టుకొని నిలిచి ఇశ్రాయేలులకు విజయాన్ని అందించిన వాడు, వీరుడు. ఇలాంటి వీరుని గురించి దావీదు కూడా ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? 2 సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే 26వ వచనం దావీదు అంటున్నాడు, నా సహోదరుడా యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. 27వ వచనంలో, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది నీ ప్రేమ, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది అని అంటున్నాడు. దావీదు యోనాతాను ఒక్కడే ప్రేమించలేదు. దావీదు ఎలా ప్రేమిస్తున్నాడో చూడండి యోనాతానును. నా స్నేహితుడా యోనాతానా, నా సహోదరుడా యోనాతానా, స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ బహు వింతైనది అని అంటున్నాడు యోనాతానును గురించి. అధికమైనది. వారి మధ్య స్నేహం, ప్రభువుతో మన స్నేహం, ప్రభువుతో మన సంబంధం, ప్రభువును మనం ప్రేమించే విధానం, ప్రభువుతో మనం కలుసుకునే విధానం, ప్రభువును మనం చేర్చుకునే విధానం ఆలోచన చేయాలి. 18వ వచనంలోనే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు? 18వ వచనంలోనే 3వ వచనంలో, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని, మరియు యోనాతాను దుప్పటి కాదు 2వ వచనంలో, ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. సౌలు ఎందుకు చేర్చుకున్నాడు? యోనాతానును బట్టి. యోనాతాను ఉన్నాడు కాబట్టి దావీదును చేర్చుకున్నాడు సౌలు. దావీదు హృదయం యోనాతాను హృదయం కలిసిపోయినాయి, ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. 20వ అధ్యాయం 17వ వచనంలో, యోనాతాను దావీదును ప్రేమించాడు, ప్రమాణం చేశాడు. 18వ అధ్యాయం 2వ వచనంలో చేర్చుకున్నాడు. 18వ అధ్యాయం 2వ వచనంలో చేర్చుకున్నాడు, తనని చేర్చుకున్నాడు. చేర్చుకున్నామా ప్రభువును? ఇంకా రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు ప్రభువు ప్రేమను గుర్తించావా?
ప్రభువు గుణలక్షణములను గుర్తించావా? ప్రభువును ప్రేమించావా? ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించావా? ప్రభువును చేర్చుకున్నావా? ఆలోచన చేయి. మధ్యాహ్న కాలం యోనాతాను దావీదును చేర్చుకున్నాడు. తరువాత 18వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన నడికట్టును తీసి దావీదుకిచ్చాడు. అన్నీ ఇచ్చేశాడు దావీదుకు. తన కత్తిని ఇచ్చేశాడు, తన విల్లుని ఇచ్చేశాడు, తన నడికట్టుని ఇచ్చేశాడు, తన దుప్పటిని ఇచ్చేశాడు. 23వ అధ్యాయం 16వ వచనంలో, నువ్వు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, మన ఇద్దరి మధ్య యెహోవా సాక్షిగా ఉండును అని నిబంధన చేసుకున్నాడు యోనాతాను దావీదు చేత. ప్రమాణం చేయించుకున్నాడు. అన్నీ ఇచ్చేశాడు దావీదుకు. ఇరవై అధ్యాయం 41-42 వచనాల్లో, వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండునుగాక. మనిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని విన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చెను. యోనాతాను దావీదుల స్నేహం, దావీదు యోనాతాను ముద్దు పెట్టుకోవడం అది ప్రేమకు సూచనగా కనబడుతూ ఉంది. బిగ్గరగా ఏడ్చారు ఇద్దరు. దావీదు ఎలుగెత్తి బిగ్గరగా ఏడ్చాడు, మరింత బిగ్గరగా ఏడ్చాడు. వారి స్నేహం, వారి సంబంధం ఎంత మధురంగా ఉన్నదో. బిగ్గరగా ఏడ్చాడు దావీదు. ఇద్దరి మధ్య యెహోవా సాక్షిగా ఉంటాడని నిబంధన చేసుకున్నాడు. అన్నీ ఇచ్చాడు. దుప్పటినిచ్చాడు, కత్తినిచ్చాడు, విల్లునిచ్చాడు, తరువాత నడికట్టుని ఇచ్చేశాడు. దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకొని అన్నీ ఇచ్చాడు, చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నారు. వారిద్దరూ ఏడ్చారు, బిగ్గరగా ఏడ్చారు. వారి మధ్య యెహోవా సాక్షిగా ఉన్నాడని ప్రమాణం చేసుకున్నాడు. ఆ తరువాత 23వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా తన ప్రాణము 16వ వచనం నుంచి, అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలుకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచెను. వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తరువాత దావీదు, ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి, దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవుని బట్టి దావీదును బలపరిచాడు యోనాతాను. నువ్వు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, నేను నిన్ను బలపరుస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు అన్నీ నేనే అని చెప్పినటువంటి యోనాతాను, ప్రాణ స్నేహితునిగా భావించుకొనిన యోనాతాను, నిబంధన చేసుకొనిన యోనాతాను, మరలా ప్రమాణం చేసిన యోనాతాను, కత్తిని, డాలును, ఈటెను, దుప్పటిని, నడికట్టును, విల్లునిచ్చినటువంటి దావీదు యోనాతాను ఇక్కడ ఏం చేస్తున్నాడు? 18వ వచనంలో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. దావీదు ఎలా ఉన్నాడు? వనములో నిలిచాడు. ఆ మాట దగ్గర ఆగుదాం. దావీదు మాట మీద నిలబడిన వ్యక్తి, చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్న వ్యక్తి దావీదు. చేసిన నిబంధన మీద నిలబడిన వ్యక్తి దావీదు.
ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. వారి హృదయాలు కలిసిపోయాయి, మనసులు కలిసిపోయాయి. ఆ చెప్పిన మాట, చేసిన నిబంధన నిలబడిన వ్యక్తి దావీదు. కానీ యోనాతాను ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. 20వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయం చివరి మాటలో యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చాడు. 18వ అధ్యాయంలో ఒక మాట మన జ్ఞాపకం చేసుకుని 18వ అధ్యాయం 4వ వచనంలో యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాడు. ఇంకొకటి ఇవ్వలేదు దావీదు. ఏంటిది అది? యోనాతాను ఇంకోటి ఇవ్వలేదు దావీదుకు. ఏమివ్వలేదు? ప్రమాణం చేసిన వాడే, నిబంధన చేసిన వాడే, ప్రాణ స్నేహితునిగా భావించుకున్న వాడే, బలపరిచిన వాడే, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారినవుదు అని చెప్పిన వాడే, ప్రమాణం చేసిన వాడే, విల్లునిచ్చిన వాడే, దుప్పటినిచ్చిన వాడే, నడికట్టునిచ్చిన వాడే, కత్తినిచ్చిన వాడే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏమి ఇవ్వలేదు? తన చెప్పులు ఇవ్వలేదు. అంటే దాని అర్థం మాట మీద నిలబడని వ్యక్తి యోనాతాను. నా సొంత ఆలోచనలు, నా సొంత నిర్ణయం, దానికే ప్రాధాన్యతనిచ్చినవాడు యోనాతాను. ప్రాణ స్నేహితునిగా భావించుకున్నవాడే, నిబంధన చేసుకున్నవాడే, ప్రమాణం చేసిన వాడే, నీకు నాకు మధ్య యెహోవా సాక్షిగా ఉంటాడని నిబంధన చేసినవాడు, ప్రమాణం చేసిన వాడే, అన్నీ ఇచ్చినవాడే, కానీ నిలబడకుండా వెళ్ళిపోయినవాడు. ఒక్కడిగా నిలిచిపోయాడు యోనాతాను. దావీదు వనములో నిలిచెను అనే మాట, నిలువబడినవాడు, నిల్చున్నవాడు దావీదు. మాటకి, చేసిన ప్రమాణానికి, చేసిన నిబంధనకు నిలబడిన వ్యక్తి దావీదు. యోనాతాను తన సొంత నిర్ణయాన్ని బట్టి వెళ్ళిపోయాడు. వాక్యం విన్నావా? దేవుని ప్రేమను తెలుసుకున్నావా? దేవుని గుణలక్షణాలు తెలుసుకున్నావా? అన్నీ చూసి చేర్చుకొని కూడా నీ సొంత నిర్ణయానికే వెళ్ళిపోతున్నావా? ఆలోచన చెయ్యి. మధ్యాహ్న కాలం ఇన్ని చేసి ఇన్ని ప్రమాణాలు చేసి, ఇన్ని ఇచ్చి దేవునికి ఇచ్చి నీ సొంత నిర్ణయానికే వెళ్ళిపోతున్నావా? చెప్పులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. సమాధానమును జోడి అని మన పత్రికల్లో మనం చదువుతాం. ఏ సమాధానము లేకుండా తోడుగా ఉండవలసిన సమయంలో, సహకారిగా ఉండవలసిన సమయంలో యోనాతాను దావీదుని విడిచి వెళ్ళిపోయాడు. అందుకే దావీదు అంటాడు, నేను ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాననేటువంటి మాటలు మనం చదువుతాం. ఒంటరిగా ఉన్న సందర్భాలు దావీదు జీవితంలో, ప్రభువు జీవితంలో కూడా ఒంటరిగా ఉన్న అనుభవాలు ఎన్నో. అందరూ విడిచి వెళ్ళిపోగా ఒంటరిగా ఆయన ప్రభువు కొండకు వెళ్ళిపోయిన అనుభవాలు, ఒంటరిగా సిలువనెక్కిన అనుభవాలు ప్రభు జీవితంలో. దావీదు ప్రభుకు ఛాయగా కనబడుతూ ఉండగా, యోనాతాను విశ్వాసికి ఛాయగా కనబడుతూ ఉండగా, చేసిన నిబంధన, చేసిన ప్రమాణం, చేసిన ప్రతి ప్రమాణమును బట్టి దేవునితో సంబంధాన్ని కలిగి ఉందాం. విడిచి వెళ్ళిపోయే వారంగా కాకుండా, త్రోసివేసే వారంగా కాకుండా, నిలబడిన దావీదు వలె నిలవపడి ప్రభు పనిలో, ప్రభు సన్నిధిలో, ప్రభు సహవాసంలో కొనసాగేటువంటి వారంగా ఉందాం. ప్రమాణాలు చేయడం, దేవుని ప్రేమించడం, ప్రభువును హత్తుకోవడం, ప్రభువును మహిమపరచడం, ఈ అనుభవాలు మనము కలిగి ఉండి దేవునిలో కొనసాగుదుముగాక. దేవుడి వాక్యం మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రియ ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు యోనాతానుల స్నేహమును మేము ఆలోచన చేశాం ప్రభువా. ప్రమాణం చేశాం, ప్రేమించాం, ప్రేమించుచూ ఉన్నాం. ఆ ప్రేమను బట్టి ప్రమాణం చేసుకున్నాం, నిబంధన చేసుకున్నాం, యెహోవాయే సాక్షి అని చెప్పాం. అన్నీ ఇచ్చాం, మా సమయం ఇచ్చాం, మా ధనం ఇచ్చాం,
ప్రభువా అన్నీ నీకు ఇచ్చాము, కానీ చివరిలో నిలబడకుండా చేసిన ప్రమాణమునకు నిలబడ